పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీలలో ఆదిలాబాద్ డీఎస్పీగా ఎల్ జీవన్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన సర్వీసులో సగానికి పైగా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించడంతో ఆదిలాబాద్ జిల్లాతో ఆయనకు మంచి సంబంధం ఉంది. దీంతో అందరి సహకారంతో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామంటున్న డీఎస్పీ జీవన్ రెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ డిఎస్పీగా జీవన్ రెడ్డి గారు నూతనంగా నియమితులయ్యారు. అయితే గతంలో కూడా ఇక్కడ పనిచేసినటువంటి ఒక అనుభవం ఆయనకుంది. అయితే మన ప్రస్తుతం డిఎస్పీ ఆఫీస్లో ఉన్నాం. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఇక్కడికి ఆదిలాబాద్కి మీకు రావడం అంటే ఇక్కడ ఆల్రెడీ పనిచేసిన అనుభవం ఉండడం, తిరిగి ఇక్కడికి రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా అంటే నేను ఫస్ట్ 95లో ట్రైనింగ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నాకు ఆదిలాబాద్ జిల్లా కేటాయించడం జరిగింది. 96లో ప్రొఫెషనల్ ఎస్ఐగా చేసిన తర్వాత అప్పటి నుంచి దాదాపు నా 28 ఇయర్స్ సర్వీస్లో ఎక్కువ సర్వీసు ఆదిలాబాద్ జిల్లాలోనే ఎస్ఐగా సిఐగా చేయడం జరిగింది. గతంలో కూడా నేను ఆదిలాబాద్ డివిజన్లో ఆదిలాబాద్ 1 టౌన్ ఎస్ఐగా 6 ఇయర్స్, తాంసీ ఎస్ఐగా 1.5 ఇయర్ చేయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సర్వీస్ చేయడం మూలంగా నాకు ఈ జిల్లాలో మంచి అనుభవం ఉంది. ప్రజలతో సంబంధాలు కూడా ఉన్నాయి. ఈసారి కూడా ప్రజలతో ఉన్న రిలేషన్ మూలంగా మిగతా అందరితో ఉన్న సంబంధాల మూలంగా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్న నమ్మకం ఉన్నది. అంటే ఇక్కడ ప్రజలకి మీకున్న పరిచయాల ద్వారా ఈ యొక్క నేర వృత్తి కానీ తర్వాత మిగతా విషయాల్లో వాళ్ళకి ఎలాంటి సూచనలు సలహాలు చేయదలుచుకున్నారు? ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పాత నేరస్తుల విషయంలో కానీ గంజా ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు చేసిన వాళ్ళు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో, మేము ఇంతకుముందు మట్కా నడిపిన వాళ్ళు అందరూ కూడా నాకు అవగాహన ఉన్నది. అది నేను ఈ రౌడీ షీటర్స్కు ఇల్లీగల్ యాక్టివిటీ చేసేవారికి చాలా స్ట్రిక్ట్గా హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా గాంజా అనేది 0 టాలరెన్స్. మన ఆదిలాబాద్ డివిజన్ పరిస్థితుల్లో గాంజా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా అమ్మడం కానీ కొనడము ట్రాన్స్పోర్టింగ్ చేసి చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. వారిపై పీడియాక్లు కూడా నమోదు చేస్తాం. తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ మెయిన్ ఇది మట్కా మీద ఉక్కుపాదం పెడతాం. రౌడీ షీటర్స్ కూడా ఏమైనా లా అండ్ ఆర్డర్కు భంగం చేయడానికి ప్రయత్నిస్తే వారిపై కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తాం. తర్వాత శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం. అలాగే షీటింగ్స్ కానీ తర్వాత చైన్ స్నాచింగ్ తర్వాత ఇతరత్ర దొంగతనాలపైన కూడా మేము మెయిన్ ముఖ్యంగా ఏంటంటే దొంగతనాలను కంట్రోల్ చేయాలంటే ప్రజలకు అవేర్నెస్ ఒకటి కల్పించాలి. ఈ సైబర్ క్రైమ్స్ చీటింగ్స్ జరగకుండా ఉండడానికి అవేర్నెస్ కల్పిస్తే దొంగతనాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మేము మా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఏముందంటే ఒకవైపు అవేర్నెస్ కల్పించడం ప్రజలకు, తర్వాత అవేర్నెస్ కల్పించినప్పటికీ అక్కడక్కడ కొన్ని దొంగతనాలు క్రైమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రైమ్స్ అయిన తర్వాత వారిని సైంటిఫిక్ వేలో ఈ టెక్నాలజీని ఉపయోగించి కలెక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ద్వారా నేరస్తులను పట్టుకోవడం, దొంగలను పట్టుకోవడం చేసి ప్రాపర్టీ రికవరీ చేయడం చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాం. అలాగే ఈ తాళాలు వేసిన ఇంట్లో బాగుపడుతున్నారు కదా, అది ఇంటికి తాళాలు వేసే ముందు అలాంటి ప్రజలకు మీరు ఇచ్చే సూచన? ఈ దొంగతనాల మీద ఇంతకుముందు నేను ఆదిలాబాద్లో పనిచేసినప్పుడు చాలా అవేర్నెస్ కల్పించామండి. పాంప్లెట్స్ రూపంగా కానీ షార్ట్ ఫిల్మ్స్ రూపంగా కానీ మేము కల్పించాము. మేము ప్రజలకు తెలియజేసి ఏంటంటే మనం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తున్నప్పుడు దయచేసి ఇంటిలో బెడ్రూమ్లో ఉన్న బీరువాలో గోల్డ్ అండ్ నెట్ క్యాష్ పెట్టకండి. దొంగలు ఎప్పుడైనా దొంగతనానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా టార్గెట్ చేసేది ఇంటికి తాళం వేసి ఉండాలని టార్గెట్ చేస్తారు. బయట కంపౌండ్ వాల్ గేటుకు అసలే మీరు తాళం వేయకండి. కంపౌండ్ వాల్ గేటుకు కానీ మెయిన్ డోర్ గేటుకు కానీ లాక్ చేసిందంటే ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మేము దొంగతనం చేసే అవకాశం ఉంటుందన్న ఒకటి వాళ్ళకు మెసేజ్ పోతుంది. కాబట్టి ఇంటికి కంపౌండ్ వాల్ గేటుకు తాళం వేస్తే మన ఇంట్లో ఎవరు లేరు అని చెప్పి మనం బోర్డు పెట్టినట్టు లెక్క. దయచేసి మీరు ఇంటికి తాళం బయటకు వెళ్తాం కంపౌండ్ వాల్ గేటుకు మాత్రం తాళం వేయకండి. బీరువాలో గోల్డ్ కానీ నెట్ క్యాష్ పెట్టకుండా వేరే సీక్రెట్ ప్లేస్లలో భద్రపరిస్తే బాగుంటుంది. సాధ్యమైనంత వరకు అందరూ కూడా లాకర్స్ యూజ్ చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. క్యాష్ విషయంలో కూడా ఎక్కువ క్యాష్ బ్యాంకులనే ఉంచుకొని అవసరం ఉన్నంత వరకే ఏటీఎంల ద్వారా కానీ ఈ రోజులు అన్ని యూపీఐ ట్రాన్సాక్షన్స్ అని యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. అలాగే రోడ్డు ప్రమాదాలు, ర్యాష్ డ్రైవింగ్ వాళ్ళకి ఇచ్చే సూచనలు? ఈ ట్రాఫిక్ విషయంలో కూడా అవేర్నెస్ బాగా ఇంపార్టెంట్. మేము ఒకవైపు అవేర్నెస్ కండక్ట్ చేస్తాం, దాంతోడు ఈ ర్యాష్ మన ఎన్ఫోర్స్మెంట్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయాలి. మా ఎస్పీ గౌస్ ఆలం సార్ కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మా ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు ఎన్ఫోర్స్మెంట్ కూడా బాగా చేస్తాం. మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే మాత్రం వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే మనం కేసు నమోదు చేసి కోర్టు కూడా పంపడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసేవారు ఒకవేళ మీరు ఏదైనా పోతే పార్టీలకు పోయినప్పుడు
డ్రింక్ చేయాల్సి వస్తే మీరు వేరే డ్రైవర్తో బండి నడిపించుకోండి, కానీ ఎట్టి బస్సులో డ్రింక్ చేసిన తర్వాత వెహికల్ నడపద్దని మేము వారిని సూచిస్తున్నాం. అది అయితే ఖచ్చితంగా నేరాలకు అదుపు కోసం తామంతా చక్కగా కృషి చేస్తున్నట్టు, అలాగే ప్రజల్లో కూడా అనేక సామాజిక అవగాహన కల్పించదలుచుకున్నట్టు, ఇక నేరాల కట్టడికి ఆ పోలీస్ శాఖ తరపున ఎస్పీ గౌస్ ఆలం ఆ సూచనల మేరకు ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని కూడా ఆ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు, అలాగే నేరాల్ని పూర్తిగా కట్టడి చేసేందుకు ఇటు షీ టీమ్స్ కానీ ఆ తర్వాత ఇటు ర్యాష్ డ్రైవింగ్ కానీ మిగతా రోడ్డు ప్రమాద నివారణకు అంటే ప్రతి ఒక్కరు ఇటు ఇళ్ల దొంగతనాల విషయంలో అంటే పూర్తిగా ఏవైతే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యొక్క అనేక విషయాల పట్ల వాళ్ళంతా కూడా చక్కగా ప్రజలకి అవగాహన కల్పించి నేరాల్ని అదుపు చేస్తామని చెప్పేసి డిఎస్పీ జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.